నిన్న జరిగిన దుర్ఘటన పిప్పిరి గ్రామంలో మరి మన కళ్ళ ముందరనే కనబడతా ఉన్నది. ఒక ముస్లిం వ్యక్తి ఈయన దగ్గర డబ్బులు తీసుకొని 5 సంవత్సరాల నుంచి సతాయిస్తుండు. 5 సంవత్సరాల నుంచి అడిగితే మరి చెక్ ఇచ్చి ఆ చెక్ను 6 నెలల తర్వాత వేసుకోమంటే 6 నెలల తర్వాత పోతే ఆ చెక్ తీసుకుంటే ఆయన ఆవేశంతో వచ్చి మరి ఇంటికి అగ్గి పెట్టడం జరిగింది. ఆ అగ్గి పెడుతూ మళ్ళా ఈ వ్యక్తిని అలా నూకేందుకు ప్రయత్నం చేసిండు. ఈయన తప్పించుకొని బయట కురగడం జరిగింది. ఆ ఆవేశంలో వాడు దొరికితే మరి ఇక్కడ ఉన్న గ్రామ యువకులు కొడితే వాడు తమ్ముళ్ళు వచ్చి ఈ కొట్టిన వ్యక్తులందరూ చంపేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇవాళ ఈ హిందూ జాతి ఇక్కడ 400 కుటుంబాలుంటే 4 కుటుంబాలు ఉన్నోడొచ్చి ఇంత దౌర్జన్యం చేస్తే ఇవాళ హిందువుల ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది ఈ భారతదేశంలో. ఒక్కసారి హిందువులందరూ కూడా గ్రహించాలా, మనం చైతన్యవంతులం కావాలా. ఇవాళ సెక్యులరిజం పేరు మీద ఉన్న పార్టీలు ఇవాళ వచ్చి కంటి తుడుపు చర్యగా మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు తప్ప కేవలం గంప గుత్త ఓట్ల కొరకు ఇవాళ వ్యవస్థను నాశనం చేస్తా ఉన్న ఈ సెక్యులరిజం పార్టీలు ఇవాళ వాళ్ళను నమ్మకుండా ఇకనైనా హిందూ జాతి చైతన్యవంతులు కావాలా. మనం చైతన్యవంతులైన నాడు ఏ పార్టీడైనా మన దగ్గరకు వచ్చి మీ జాతికి మేము రక్షణగా ఉంటామని చెప్పి ముందుకు వస్తారు. దయచేసి నేను హిందువులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం అందరం కూడా చైతన్యవంతులం కావాలా. ఇవాళ మనం చైతన్యం లేకపోవడం వల్లనే ఈ సెక్యులర్ పార్టీల అండా చూసుకొని ఇలా రెచ్చిపోతా ఉన్నారు. ఇవాళ వాళ్ళు 10-20% పెరిగిన తర్వాత ఇలా మనకు రక్షణ ఎక్కడుంటుంది ఒక్కసారి ఆలోచించాలా. ఇలా 4 ఇళ్ళు లేనోడు ఈ గ్రామంలో ఆ చింత దౌర్జన్యం చేస్తే ఇవాళ మరి ఇంకా ఈ 4 ఇళ్ళు పోయి 40 ఇండ్లు అయితే ఈ 400 ఇండ్లకు రక్షణ ఎక్కడుంటది. ఇది ప్రతి గ్రామంలో మనమందరం కూడా ఆలోచించాలా. ఇవాళ వాళ్ళను ఈ గ్రామంలో లేకుండా చేస్తేనే మనకి ఈ గ్రామం సురక్షితంగా ఉంటుంది. ఒక్కసారి గ్రామ పెద్దలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇవాళ మనమందరం కూడా ఈ సెక్యులరిజం పేరు మీద ఈ సంక్షేమ ఫలాలు పెట్టి భ్రమలల్లో పెట్టి మనను ఓట్లేసుకొని ఇవాళ రక్షణ వాళ్ళకు అవుతుంది, భక్షణ మనకు జరుగుతుంది. దయచేసి హిందువులందరూ చైతన్యం కావాలని మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇవాళ బరాబర్ భారతీయ జనతా పార్టీ కుటుంబానికి అండగా ఉంటుంది. 7 దాకైనా భారతీయ జనతా పార్టీ కుటుంబం కొరకు కొట్లాడుతుంది. ఇవాళ ఎవరిని కూడా వదిలిపెట్టది. నేరాలు చేసిన వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఏ విధంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు, యూపీ కావచ్చు, అదే విధంగా హిందువులకు రక్షణగా ఉంటది. ఇవాళ హిందువులకు అన్యాయం చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టాం. వాళ్ళు అక్రమంగా ఏ నిర్మాణాలు చేసినా, అక్రమంగా ఏ దౌర్జన్యాలు సంపాదించినా అవన్నీ కూడా వసూలు చేసి ఎవరైతే నష్టపోతారో వాళ్లకు ఇప్పించి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పిప్రి గ్రామంలో రాజమల్లు ఇంటి వద్ద ఏదైతే నిన్న జరిగిన సంఘటన ఉన్నదో, అబ్దుల్ బారీ వాడు ఒక పీజీ స్టూడెంట్, పీజీ ఒక అత్యున్నత చదువు చదివిండు. వాడు పీజీ యూనివర్సిటీలో, తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసరు. అటువంటి వాడు ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు అడిగిన నేపంతో పెట్రోల్ పోసి కుటుంబ సభ్యులను ఇల్లును తగలబెట్టడం ఈరోజు చాలా బాధాకరమైన విషయం పిప్రి గ్రామంలో జరిగింది. మరి ఇంత మేధావి వాడు పీజీ చేసి ఒక ప్రొఫెసర్ గా ఉన్న వ్యక్తే వాడు ఉగ్రవాద భావాజాలు వాడు మైండ్ లో ఉన్నాయి. ఇది పోలీసు యంత్రాంగం గమనించాలి. వాడు ఫోన్ ట్యాపింగ్ చేయాలి. వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు. మరి నెలకొకసారి ఊరు పులిమేరలలో 40 మంది 50 మంది ముస్లిం యువకులతోని సమావేశాలు పెడుతున్నాయట. మాకు ఇక్కడ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి పోలీసు యంత్రాంగం దీన్ని ప్రత్యేకంగా ఈ కేసు వెనుక ఎవరున్నారు, ఏ మతోన్మాదాలు ఉన్నారు, దీన్ని సమగ్ర సర్వే చేయించి సమగ్ర విచారణ చేయించి దీని వెనుక ఎన్ని కుట్రలున్నాయి, మరి హిందూ కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని వీళ్ళు హిందువుల ఆస్తులని, హిందువుల అమ్మాయిల జోలికి వచ్చి మన హిందువులను ఇప్పటికైనా అని ప్రతి ఒక్క హిందూ ఐకమత్యంగా ఉండి గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేసి మరి ఈ కుటుంబంకు అండగా ఉండాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.